దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము, పాతాళము నుండి కర్ణపిశాచులు మనిషిని బ్రతికించగలవా అనే విషయాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పాతాళము నుండి మనుషుల్ని బ్రతికించే శక్తి సాతానుకు ఉన్నదా లేదా అని కొంతమంది నన్ను ప్రశ్నించారు. అయితే బైబిల్ లేఖనాలు కొన్ని మనం గమనించుకొని బైబిల్ ఏం చెబుతుంది, అవి లేపగలవా లేపలేవా అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కాబట్టి నీవు పోయి కనికరపడక అమాలేకులను హతము చేయవచ్చు, పురుషులేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గర్ధబొమ్మలేమి అన్నిటినీ హతమార్చి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగంలోని లేఖాన్ని మనం పరిశీలించుకుంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు దేవునితో అభిషేకించబడి చక్కగా రాజ్యము చేసుకుంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుతున్న రోజుల్లో అనుకోకుండా ఫిలిష్తీయులపై ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధం చేసేటప్పుడు సమూయేలు, దేవుని ప్రవక్త అయిన సమూయేలు సౌలుకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు యుద్ధానికి వెళ్ళు, కానీ అక్కడున్న గొర్రెలు కానీ ఒంటెలు కానీ ఏ వస్తువు కూడా తీసుకురాకు, మొత్తాన్ని సర్వనాశనం చెయ్యి, ఇది దేవుని ఆజ్ఞ అని సమూయేలు సౌలుకు చెప్తాడు. అయితే సౌలు ఏం చేస్తాడంటే, వెళతాడు, ఆ రాజ్యాన్ని ఫిలిష్తీయుల్ని జయిస్తాడు. కానీ అమాలేకులైన వాళ్ళని, దానిలో ఉన్న బలమైనవి గొర్రెలు కానీ ఒంటెలు కానీ గుర్రాలు కానీ అనేక మందిని ఓడించి తీసుకొని వస్తాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించాడు. సమూయేలు ప్రవక్త సౌలు కాడికి వచ్చినప్పుడు, అయ్యా ఏంటి మన దొడ్లో అరుపులు వినపడుతున్నాయి, గొర్రెల అరుపులు కానీ గుర్రాల అరుపులు కానీ రకరకాలుగా అరుపులు వినపడుతున్నాయి, ఏంటి కారణం అంటే, అబ్బాయి అదేమీ లేదు అన్నాడు. కాదు నాకు అర్థమవుతుంది, ఈ మన దేశంలోని అరుపులు కావు, కాబట్టి ఏంటని చెప్పి అడిగినప్పుడు తాను చెప్తాడు, నేను కొన్నింటిని తీసుకొచ్చాను, బలహీనమైనవన్నీ చంపేశాను, బలమైనవన్నీ దేవునికి నైవేద్యం పెట్టాలని తీసుకొచ్చాను అని చెప్తాడు. అప్పుడు సమూయేలు అంటాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు నువ్వు, ఆయన మొత్తాన్ని చంపేయమన్నాడు, ఏది ఒక్కటి కూడా ఉంచబాకమన్నాడు, కానీ నువ్వు చంపేయకుండా తీసుకొచ్చి సౌలు తప్పు చేశాడు గనక నేను అతని పక్షమునకే ఉండను అని చెప్పేస్తాడు. చెప్పి తాను సమూయేలు కూడా చనిపోతాడు. చనిపోయిన క్రమంలో ఈయన రాజ్యాన్ని ఏలుతూ, దేవుడు నా యందు నాకు దూరం అయిపోయాడని చెప్పి ఘోరంగా ఏడుస్తూ ప్రార్థిస్తూ అనేక మంది పిశాచులను కానీ కర్ణ పిశాచులను కానీ సాతానులు కానీ అలాగనే సోదిగండ్రులను కానీ మన దేశంలో ఎవరు ఉండటానికి ఇల్లేదు, వాళ్ళందరినీ తరిమేయండి అని చెప్పి రాజు ఆజ్ఞ పాటిస్తూ మొత్తాన్ని కూడా, ఎక్కడున్న వాళ్ళ మొత్తాన్ని కూడా పారదోలేసేస్తాడు. దేవుని ప్రేమ అతని మీద సన్నగిలిపోద్ది. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించాడు కనుక ఆదాము అవును కూడా అలాగే
ధిక్కరించారు. ఆ పండు తినొద్దు, ఈ పండు తినమంటే అదే పండు తిన్నారు, ఆజ్ఞను ధిక్కరించారు, పాపానికి పాత్రులై ఏదెని తోట నుంచి నెట్టబడ్డారు. అలాగే సౌలు కూడా తన రాజ్యం నుండి, తన కాడి నుండి ఏది కూడా సహాయము, దేవుని కృప అతని మీద లేకుండా దూరంగా వెళ్ళిపోయింది. దేవుణ్ణి మొరపెడుతున్నాడు, కానీ ఆలకించటం లేదు. ఆ క్రమంలో మరలా ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి తండెత్తుకొని వస్తారు. అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి, దండెత్తి వస్తున్నారు ఫిలిస్తీయులు, వాళ్ళని యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా యుద్ధానికి సంసిద్ధం అవ్వాలని చెప్పి వీరు కూడా సంసిద్ధమైపోతారు. అయితే ఆ సైన్యాన్ని సౌలు ఎప్పుడైతే ఫిలిస్తీయుల సైన్యాన్ని చూశాడో భయభ్రాంతులైపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని ప్రేమేమో సౌలు మీద లేదు, దేవుని కృప సౌలు మీద లేదు. ఏం చేయాలో అర్థం కాక తల్లకిందులైపోతున్నాడు. ఆ క్రమంలో ఆయన ఎంతోమంది పండితుల్ని, అక్కడున్న యాజకుల్ని, రాజు దగ్గరున్న మంత్రుల్ని, వీళ్ళందరినీ కూడా సహాయం కోరుతున్నాడు. ఫిలిస్తీన్లు ఎదుర్కోవాలంటే నేనేం చేయాలి, దానికి మార్గం చెప్పండి అని ఎంతో వేడుకుంటున్నాడు. కానీ ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. ఎందుకంటే అంత జ్ఞానం లేదు. దేవునికున్న జ్ఞానము మనుషులకు ఉండదు కదా. కాబట్టి దేవుని జ్ఞానం లేని వారు చెప్పలేకపోతున్నారు. కానీ ఈయన ప్రార్థిస్తూనే ఉన్నాడు సౌలు, అయినా సమాధానం రావట్లేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచముల గల ఒక స్త్రీని కనుగొనుడి. ఇక చూడండి, ఇక ట్రెండ్ మారింది. సౌలు ఏం చేశాడు? దేవుని చిత్తం నా మీద లేదు, దేవుని ఆజ్ఞ నా మీద లేదు, దేవుని పిలుపు నేను ఎంత పిలిచినా నన్ను పలకరించడం లేదు, నాకు స్వప్నంలో కనపడి నాకు ఏ సమాధానం చెప్పడం లేదు. కానీ ఆ ఫిలిస్తీన్ని ఎదుర్కోవాలంటే నేనేం చేయాలి అని ఒక కర్ణపిశాచి గల ఒక స్త్రీని కనుగొనడి. నేను పోయి దాని చెంత విచారణ చేసితినని తన సేవకులకు ఆజ్ఞ ఇవ్వగా వారు చిత్తము, అయ్యా ఒక కర్ణపిశాచి గల స్త్రీ ఒకటి ఉంది, ఆమె దగ్గరకు పోదాం రమ్మన్నారు. అప్పుడు సౌలు మారువేషము ధరించుకొని, కాబట్టి సౌలు మారువేషం ధరించుకొని వేరే బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచుల ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకు నేను నీతో చెప్పిన వారిని రప్పించమని కోరగా. చూడండి, ఇక్కడ కర్ణపిశాచి సహాయం కోరుతున్నాడు. సౌలును చూస్తే పిశాచులు గజగజ ఉనుకుతాయి. అందుకని సౌలు ఏం చేశాడు? మారువేషాన్ని వెళ్ళాడు. అది రాత్రులు వెళ్ళాడు, గుర్తుపట్టకుండా ఉండడానికి రాత్రులు వెళ్ళాడు ఇద్దరు సహాయం తీసుకొని. ఇప్పుడు మరి నేనేం చేయాలి అని ఆ కర్ణపిశాచి అడిగినప్పుడు, నేను చెప్పిన మనిషిని రప్పించు బయటికి అని ఆ స్త్రీతో అనగా, అప్పుడు ఆ స్త్రీ అంటుంది, కర్ణపిశాచి అయిన స్త్రీ, సౌలు చేసినది నీకు తెలుసును కదా, ఈ దేశంలో కర్ణపిశాచులను అలాగే కొండ్రిగండ్లను సోదిగండ్లను మొత్తాన్ని కూడా తరిమి కొట్టేశాడు కదా, మరి ఇప్పుడు నువ్వు వాళ్ళ సహాయం కోరాలంటున్నావు. ఈ విషయం సౌలుకు తెలిస్తే మమ్మల్ని బ్రతకనిస్తాడా అని పిశాచి అయిన కర్ణపిశాచి మాట్లాడుతుంది. కానీ ఎదురుగా ఉన్నది సౌలు అనే సంగతి తెలియదు, ఎందుకంటే మారువేషంలో ఉన్నాడు గనక. అన్నప్పుడు ఆ స్త్రీ, ఇదిగో అని నీవు నా ప్రాణము ఉరియించుటకు అంటే మమ్మల్ని చంపడానికి నువ్వు వస్తున్నావా అని అన్నప్పుడు, అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఏమాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా. చూడండి, ఇక్కడ మళ్ళీ యెహోవాను కోరుకుంటున్నాడు. దగ్గరకు వచ్చి యెహోవా తోడు, నీకేమి జరగదు అని మరలా నమ్మబలుగుతున్నాడు. ఆ స్త్రీ, నీతో మాట్లాడిన రప్పించమని అడిగినప్పుడు, ఇదిగో భయపడకము, నీవేమి అన్నప్పుడు ఆ స్త్రీ సామ్యులతో, మరి నేనేం చేయాలి అన్నప్పుడు, నువ్వు చేయాల్సింది రెండే, నేను ఎలా మసులుకోవాలి, సామ్యుల్ని రెండవదిగా
రప్పించు, నేను ఎవరినైతే నిన్ను కోరుకుంటున్నానో వారిని పాతాళం నుండి బయటికి రప్పించు అని అడిగాడు. ఆ స్త్రీ సమూయేలును చూసి, చూడండి ఇక్కడ, ఎప్పుడైతే సమూయేలుని రప్పించు, నాకు శకునము చెప్పు అని కర్ణపిశాచితో అన్నాడో ఆ స్త్రీ సమూయేలును చూసి బిగ్గరముగా కేకవేసి, అంటే ఎప్పుడైతే సమూయేలు సహాయం కోరాలి, ఆయన సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నానని కర్ణపిశాచితో అన్నాడో, కర్ణపిశాచి ఎమ్మటే బిగ్గరంగా కేకర వేసింది. కేక వేసి, నువ్వు సౌలువే. అప్పుడు అర్థమైపోయింది, నువ్వు సౌలైన రాజువు కదా, నన్ను ఈ విధంగా అడుగుతున్నావేంటి? నన్ను చంపడానికి ఏమన్నా వచ్చావా? నన్ను ఇబ్బంది పెట్టడానికి ఏమన్నా వచ్చావా అని భయభ్రాంతులైపోయిందన్నమాట. కేక వేసి, సౌలు, నువ్వు సౌలువే, నువ్వు నన్నెందుకు మోసపుచ్చితమని సౌలుతో చెప్పగా, రాజు, నువ్వు భయపడకము, నీకేమీ కనపడదని ఆమెను అడగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచుంటిని, అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందున, అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచుండగా, సౌలు, చూడండి ఇక్కడ, భయపడిపోతున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు అని సౌలు అడుగుతాడు. అప్పుడు ఆమె చెబుతుంది, ఇదిగో ఒక అతను ముసలివాడు వస్తున్నాడు, అతని రూపము దేవతా రూపమై ఉంది, భయంకరంగా ఉన్నాడు, అతను పైకి వచ్చుచుండగా, అంటే ఎమ్మటే ఆ మాట ఎప్పుడైతే సమూయేలును రప్పించు అని సౌలు అన్నాడో ఎమ్మటే సమూయేలు ప్రత్యక్షమైనట్లుగా మనకు కనపడుతుంది. సమూయేలు ఎప్పుడైతే కర్ణపిశాచి ఈ విధంగా వచ్చాడు, అతను ఇతనే అని భావించిందో ఎమ్మటే సౌలు సాష్టాంగ నమస్కారం చేసి సమూయేలుపై నమస్కారం చేశాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టుచున్నావు సౌలు అని అడుగగా, సౌలు, నేను బహు శ్రమల్లో ఉన్నాను. అప్పుడు ఆయన, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? నన్ను ఇక్కడికి రప్పించడానికి నువ్వు ఈ ప్రయత్నాలను ఎందుకు చేస్తున్నావు అని అడిగినప్పుడు, అప్పుడు బహుగా బాధపడుతూ, అయ్యా, ఫిలిష్తీయులు నా రాజ్యం మీదకి వస్తున్నారు, నాకు సహాయం కావాలి, నేను సహాయం కోసం వచ్చాను అని చెప్పినప్పుడు సౌలు అంటాడు, నువ్వు చేసిన తప్పిదమే, నీవు సోదెగండ్రని కర్ణపిశాచుల దగ్గరకు వచ్చి సహాయం కోరుతున్నావు, నీ మనసు నిలకడలేని మనసు, నీవు ఫిలిష్తీయుల చేతిలో తప్పక ఓడిపోతావు అని చెప్పి సమూయేలు చెప్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మానవ శక్తి కన్నా అతీతమైన శక్తి సాతాను కర్ణపిశాచులది. కానీ కర్ణపిశాచులు సాతాను శక్తి కన్నా అతీతమైన శక్తి దేవుని శక్తి. దేవుని శక్తి మీద ఏది కూడా నిలబడలేదు. దేవుని శక్తి యందు ఏ శక్తి కూడా ఆగలేదు. కనుక దేవుడు సహాయాన్నే మనం అర్థించాలే కానీ దేవుని చెంతకే మనం పోయి ప్రతిదీ అడిగి దేవునిగా మనం ఆయన వెంట ఎరుగుతూ మనకు ఏ పని కావాలన్నా ఆయన అడగాలి. కానీ కర్ణపిశాచుల దగ్గరకో, కొండ్రెగాళ్ళని దగ్గరకో, అంతరాల దగ్గరకో, విగ్రహాల దగ్గరకో మనం పోయినట్లయితే మనం చేసే పని కృతం కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సాతాను చెంతకి వెళ్ళేవారిలా ఉండకూడదు. మనకన్నా శక్తివంతమైనవి మనం చేసే ప్రతి క్రియ తెలుసు, అలాగే దేవుడు చేసే ప్రతి క్రియ తెలుసు. వాటి పని ఏంటి? దేవుని బిడ్డల్ని నాశనం చేయటమే, దేవుని చెంతకెళ్లకుండా కట్టడి చేయటమే సాతాను చేసే పని. కాబట్టి చూడండి, ఏదైనాను సమూయేలు పాతాళం నుండి బయటికి రప్పించాడు అంటే కర్ణపిశాచే రప్పించిందని కొంతమంది అంటున్నారు. అదే సమూయేలు గ్రంథములో మనం గనక చూసినట్లయితే 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. జనులు సజీవులుగా చేయాలన్నా మృతులుగా చేయాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఇక పాతాళమునకు పంపాలన్నా అందులో నుండి బయటికి రప్పించాలన్నా ఆయన చేతిలోనే ఉంది. కనుక పాతాళం నుండి సమూయేలును రప్పించింది కర్ణపిశాచి కాదు, దేవుడే రప్పించాడు.
ఎందుకంటే గుర్తు రావడానికి, దేవుని మహిమను ప్రపంచానికి తెలియపరచడానికి, సౌలుకు కూడా తెలియపరచడానికి అంత శక్తివంతమైన దేవుణ్ణని తనకు తాను వ్యక్తపరచుకోవడానికి ఆయన సామ్యుయేలుని పాతాళలోకం నుండి రప్పించాడు. కాబట్టి దెయ్యాలు కానీ కర్ణపిశాచులు కానీ మనుషులను బ్రతికిస్తాయి అని నమ్మడానికి లేదు. బైబిల్ వాక్యము దేవుని వలనే ఇది సాధ్యమే తప్పితే కర్ణపిశాచుల వల్ల కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆనుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఏ పని చేసినా దేవుని ముందు పెట్టుకొని మనం నడిచేటట్లయితే దేవుడు ఎల్లవేళలా మనల్ని కాపాడుతాడు. లేడనుకో ఈ సౌలుని గనక నాశనం చేసినట్టు సౌలుని ఇతరులకి ఫిలిష్తీయుల చేతికి అప్పగించి సంహరించినట్లుగా మనల్ని కూడా సంహరిస్తాడు. కనుక మనందరం కూడా పిశాచుల వద్దకు కానీ, కొండ్రగండ్ల వద్దకు కానీ, సోదిగండ్ల వద్దకు కానీ, అదే విగ్రహాల దగ్గర కానీ మనం పోకూడదు. దేవుని వాక్యాన్ని చెంతకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అడిగి దేవుని పనులు మనం చేసేవారిలాగా ఉండాలి. అట్టి కృప మనందరికీ కలుగునుగాక.